నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్‌గా నార్మల్ ప్రెగ్నెన్సీకి త్రూ ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెంట్ అయితే గనక చాలా అనుమానాలుంటాయండి. అవును. ఒక్కసారి నేను చాలా డౌట్స్‌ని వింటూ ఉంటా, కామెంట్స్ రూపంలో చూస్తూ ఉంటా. అవన్నీ మీ ముందు పెడతాను. ఓకే. వాటికి నాకు మీ మీ వైపు నుంచి మంచి సజెషన్స్ అండ్ వాటిని నివృత్తి చేద్దాం ఈ వీడియోలో. తప్పకుండా. నార్మల్ ప్రెగ్నెన్సీకి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి డిఫరెన్స్ ఏంటసలు? మదర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీస్‌కి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఐవీఎఫ్ అంటే మేబీ చాలా సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ రానప్పుడు కన్సల్ట్ అవును. చేస్తూ వస్తారు. కొంచెం ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆబ్వియస్‌గా. అండ్ ప్రెగ్నెన్సీ చాలా సంవత్సరాలు డిలే అవుతది కాబట్టి కొన్ని ఫ్యాక్టర్స్ యాడెడ్‌గా ఉంటాయి ఆ కపుల్‌కి. అంతే తప్పితే నార్మల్ ప్రెగ్నెన్సీకి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి స్పెసిఫిక్‌గా ఏం కొత్తగా ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఇంత కష్టపడతారు, ఇంత ఖర్చు పెడతారు, ఇంత ఎమోషనల్‌గా చాలా ట్రామా ఉంటుంది. సో, వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాగానే జనరలీ రెస్ట్ చెప్తాం. అలాగని ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అన్నీ కంప్లీట్‌గా రెస్ట్‌లో ఉండాలని ఏం కాదు. సో, చాలా కష్టపడతారు కాబట్టి వి డోంట్ వాంట్ టు టేక్ అంటే చిన్న ఛాన్స్ కూడా తీసుకోము. సో, అందుకని వాళ్ళకి చాలా ఎక్కువ జాగ్రత్తలు చెప్తాం. అంతేగాని ఐవీఎఫ్‌కి, ప్రెగ్నెన్సీకి స్పెసిఫిక్‌గా ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే. తర్వాత ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెంట్ అయితే కనుక ఆ హార్మోనల్ ఇంజెక్షన్స్ వల్ల బాగా లావయిపోతారని, తర్వాత లోపల బేబీ కూడా లావుగా అవ్వటానికి అవకాశం ఉంటుంది. చబ్బీగా ఉండటానికి అవకాశం ఉంటుందని కూడా వింటూ ఉంటాం. ఇది కరెక్టేనండి? కాదు. ఐవీఎఫ్‌కి స్పెసిఫిక్‌గా ఈ ఇంజెక్షన్స్ ఇస్తాం కదా! ఈ మల్టిపుల్ నంబర్ ఆఫ్ ఎగ్స్ రావటానికి. అది ఓన్లీ ఆ సైకిల్ వరకే పరిమితం. ఆ సైకిల్ వచ్చిన తర్వాత డెఫినెట్‌గా నార్మల్ అయిపోతారు. కాకపోతే ఈ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు యాక్టివిటీస్ ఏం చెయ్యరు కాబట్టి ఏమైనా కొంచెం వెయిట్ గెయిన్ ఉంటే ఉండొచ్చు, కానీ అది హార్మోన్స్ వల్ల అయితే కాదు. రెండోది బేబీ వెయిట్ గెయిన్ అన్నది అది డిఫరెంట్ ప్రాబ్లమ్. ఒకవేళ ఏజ్డ్ ప్రెగ్నెన్సీస్ ఇప్పుడు 35 తర్వాత ప్లాన్ చేసేవాళ్ళు, డయాబెటీస్ వల్ల గానీ, వేరే అదర్ ఫ్యాక్టర్స్ వల్ల బేబీ వెయిట్ పెరగొచ్చు గానీ, ఇట్స్ నాట్ స్పెసిఫిక్ టు ఐవీఎఫ్. ఐవీఎఫ్ వల్ల ఆ ప్రాబ్లమ్ ఉండదు. తర్వాత వామిటింగ్స్ ఎక్కువగా అవ్వటం కానీ, ఆ ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్స్ ఇంకేమన్నా పెరగటం కానీ, లేకపోతే బ్లీడింగ్ ఏమన్నా కనిపించటం కానీ, ఇలాంటివి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఐవీఎఫ్‌లో మనం మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేస్తాము. సో, ట్విన్స్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రావడానికి 25-30% ఛాన్సెస్ ఉంటాయి. సో, అట్లా వచ్చినప్పుడు డెఫినెట్‌గా ఈ వామిటింగ్స్ ఎక్కువుంటాయి. కొంచెం ఈ బ్లీడింగ్ డిస్టర్బెన్సెస్ ఫస్ట్ 12 వీక్స్‌లో ఎక్కువుంటాయి డెఫినెట్‌గా వెన్ కంపేర్ టు నార్మల్ ప్రెగ్నెన్సీస్ ఈ ప్రెగ్నెన్సీలో ఉంటుంది. సో, దానికి మనం హార్మోనల్ సపోర్ట్, రెస్ట్ ఇలాంటి ప్రికాషన్స్ చెప్తాం. ఓకే. డెలివరీ కూడా నార్మల్ డెలివరీకి అవకాశం ఉంటుందా? జనరల్‌గా మీరు వినే క్వెషన్సే అనుకుంటాను బహుశా పేషెంట్స్ నుంచి. ఎందుకంటే ఐవీఎఫ్‌కి రాగానే అమ్మో మేము సి సెషన్‌కే వెళ్ళాలా? నార్మల్ డెలివరీ అసలు అవకాశం ఉంటుందా? ఫస్ట్ టైం గనక మనకి ఐవీఎఫ్ ద్వారా త్రూ ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ సెకండ్ టైం కూడా ఇదే ఇష్యూనా? అప్పుడు మళ్ళీ నార్మల్‌కి అవకాశం ఉంటుందా? ఇలాంటి నార్మల్ డెలివరీ చేయొచ్చు. బట్ లాంగ్ మ్యారిటల్ లైఫ్ చాలా లాంగ్ స్ట్రగుల్ తర్వాత కన్సీవ్ అయినప్పుడు ప్రెషస్ ప్రెగ్నెన్సీ కదా! సో, ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ ప్రెషస్ అట్లా అని కాదు. సో, ఇప్పుడు మానిటరింగ్ ఉండి స్పెషలిస్ట్ అందుబాటులో ఉండి అన్ని ఫెసిలిటీస్ ఉంటే నార్మల్ డెలివరీ డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు. ఈ మానిటరింగ్ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నప్పుడు అండ్ ఇది డెఫినెట్‌గా హై రిస్క్ ప్రెగ్నెన్సీ చాలా ఏళ్ల తర్వాత వచ్చింది. కొంతమంది సిజేరియన్ సెక్షన్ ఈవెన్ పేషెంట్ కూడా ప్రిఫర్ చేస్తా ఉంటారు. వి డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అని. అంతే తప్పితే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అన్ని సిజేరియన్ చేయాలని ఏం కాదు. అలా ఏం లేదు. అది ఫ్యాక్టర్స్ బట్టి, యాడెడ్ ఫ్యాక్టర్స్ బట్టి డిసైడ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ సెకండ్ టర్మ్ మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే గనక మళ్ళీ ఐవీఎఫ్ ద్వారానే అవ్వాల్సి ఉంటుందా? లేకపోతే అది మళ్ళీ నార్మల్‌గా అవ్వటానికి ఛాన్స్ ఉంటుందా అండి? డెఫినెట్‌గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ తర్వాత చాలా మందికి న్యాచురల్‌గా వస్తది. అది వాళ్ళకున్న ఫ్యాక్టర్స్ బట్టి, వీళ్ళ లైఫ్ స్టైల్ బట్టి, వెయిట్ మేనేజ్ చేయడం ఎలా చేస్తారు, వీటిలన్నిటి బట్టి ఉంటుంది. డెఫినెట్‌గా చాలా మందిలో ఐవీఎఫ్ తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. ఓకే. ఆ ఛాన్స్ కూడా ఉంది. ఆ ఛాన్స్ కూడా డెఫినెట్‌గా ఉంటుంది. మళ్ళీ ఐవీఎఫే చేసుకోవాలని ఏం లేదు. బట్ వాళ్ళకున్న ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్ వల్ల మనం ఐవీఎఫ్ చేసామో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఆ మదరు చాలా జాగ్రత్తగా కంప్లీట్ రెస్ట్ తీసుకునే ఉండాలి. ఎందుకంటే త్రూ ఐవీఎఫ్ ద్వారా అయ్యింది అని అలాంటివి ఏమన్నా ఉంటాయండి? నార్మల్‌గా తన వర్క్స్ అంటే హెల్తీగా ఉంటే గనుక తన వర్క్స్ తను చేసుకోవచ్చు. కాంప్లికేషన్స్ లేనప్పుడు అండ్ మనం చెకప్స్ అప్పుడు చెప్తాము. సపోజ్ ఇప్పుడు 14 వీక్స్ తర్వాత 14-20 వీక్స్ మధ్యలో గర్భసంచి ద్వారం స్కాన్ ద్వారా చెక్ చేస్తా ఉంటాము. అలాంటిది ఏదైనా షార్ట్‌గా ఉన్నప్పుడు రెస్ట్ చెప్తాము. లేదా ప్లెసెంటా కొంచెం కిందకున్నప్పుడు రెస్ట్ చెప్తాము. అలా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రెస్ట్ చెప్తాము. అదర్‌వైజ్ మరీ అంటే ఎక్కువ పనులు కాకపోయినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అయితే అవసరం లేదు.
ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి డాక్టర్ గారు? డెఫినెట్గా ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ కొంచెం లేట్గా ప్లాన్ చేసుకున్న 30+ అనుకోండి, వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ అలాంటివి రావడానికి, ప్రెగ్నెన్సీలో రావడానికి అవకాశం ఉంటుంది. సో మేము వాళ్ళకి స్పెసిఫిక్గా డైట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కొంచెం కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ అనగానే అందరూ స్వీట్స్ ఇచ్చేస్తారు. ఆ స్వీట్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మోస్ట్ ఆఫ్ యంగ్ Okay. పేషెంట్స్ పర్వాలేదు, ఇలాగ డయాబెటీస్ రిస్క్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కార్బ్స్ తక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, స్వీట్స్, ఆయిల్స్ అలాంటివి అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేస్తే డెఫినెట్గా ఈ ప్రెగ్నెన్సీలో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ Okay. కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. ఓకే. తర్వాత ఇంకా బేబీ విషయాలకు వద్దామండి. నార్మల్ బేబీస్ ఎలా అయితే యాక్టివ్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు, సేమ్ అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐవీఎఫ్లో? డెఫినెట్గా ఇంకా ఇక్కడ మోర్ సెలెక్షన్ yes. సెలెక్షన్ చేస్తాం కాబట్టి ఆ బేబీస్ నార్మల్గానే ఉంటారు. రీజన్ తెలియదు కానీ చాలా మంది పేరెంట్స్ తర్వాత బేబీస్ని చూపించడానికి వస్తారు కదా, చాలా యాక్టివ్గా ఉన్నారని చెప్తారు. బట్ డెఫినెట్గా ఇట్స్ లైక్ నార్మల్ ప్రెగ్నెన్సీ. వాళ్ళకి స్పెసిఫిక్గా ఏమీ స్పెసిఫిక్ టు ఐవీఎఫ్ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఉన్నా కూడా మేము యాంటీనేటల్ పీరియడ్లోనే మోస్ట్ ఆఫ్ ద టైం ఐడెంటిఫై చేయడానికి చూస్తాము. ఓకే. ఆఫ్టర్ డెలివరీ ఏమైనా కాంప్లికేషన్స్ అంటే ఏమైనా ఇష్యూస్ చూస్తూ ఉంటారండి ఐవీఎఫ్ ద్వారా వెళ్ళిన మదర్స్కి? లేదు, నార్మల్ స్పెసిఫిక్గా ఏం లేదు. బట్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అని చెప్పాను కదా, దాని ద్వారా ఇవన్నీ ప్రికాషన్స్ రెగ్యులర్గా తీసుకుంటే ఐవీఎఫ్ స్పెసిఫిక్గా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. అదే రైట్. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ టైంలో? డెఫినెట్లీ ప్రెగ్నెన్సీలో ఎమోషనల్ సపోర్ట్ అని చాలా అవసరం. అందులో ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అంటే కపుల్ చాలా యాంగ్షియస్గా ఉంటారు. అంటే ఎప్పుడు ఏమొస్తుందో, ఏం కాంప్లికేషన్ వస్తుందా, డెలివరీ అయ్యేదాకా వాళ్ళు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు. వన్స్ డెలివరీ అవ్వగానే అసలు వాళ్ళ రూపురేఖలే మారిపోతాయి. అంటే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ అంటే చాలా రిలాక్స్డ్గా ఉంటారు. సో డెఫినెట్గా ఎమోషనల్ సపోర్ట్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ నుంచి చాలా అవసరం. అలానే ఓవర్ కేర్ కూడా మంచిది కాదు. ఓవర్గా ఫుడ్ ఇచ్చేయడము, ఓవర్గా ఇంకా రెస్ట్గా ఉంచడం, మంచం నుంచి లేవనీయకపోవడం అలాంటివన్నీ అవసరం లేదు. డైట్ డాక్టర్ సజెషన్ బట్టి నేను చెప్పాను కదా, ఈ స్వీట్స్ అవి అలాంటివి అందరికీ ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారంటే అందరికీ ఒకలాగే ట్రీట్ చేసేస్తారు. సో అది అందరికీ అప్లై అవ్వదు కదా. సో డెఫినెట్గా డాక్టర్ అడ్వైస్ ఫాలో అవ్వాలి. చాలా మంది పక్క ఉంటారు కదా, మీరు నడవండి ఫ్రీ డెలివరీ అయిపోతారు, అది అందరికీ అప్లై అవ్వదు కదా. సో డాక్టర్ సజెషన్ మాత్రమే ఫాలో అవ్వండి. సో ప్రతిదీ అప్లై చేయకండి. డెఫినెట్గా అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే ఓకే. సో ప్రతి ప్రెగ్నెన్సీ ఎవరికి వాళ్ళకి స్పెషల్ కదా, స్పెషల్ ఎవరికి వాళ్ళకి ప్రాబ్లమ్స్ స్పెసిఫిక్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా గైనకాలజిస్ట్ ఏదైతే చెప్పారో, ఏదైతే తీసుకోమంటారో, ఈ ఎక్సర్సైజ్ అన్నది అదే ప్రాణాయామం, స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి కొంత మ్యూజిక్ వినటము, లేకపోతే ప్రాణాయామం చేసుకోవడం, అట్లా ఎక్సర్సైజెస్ స్పెసిఫిక్గా ఉంటాయి. కొన్ని సెంటర్స్లో అయితే ఎక్సర్సైజెస్ కూడా చేయిస్తారు యాంటీనేటల్ మదర్స్కి. అట్లా డాక్టర్ సజెషన్ బట్టి చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే.